అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. అబ్రహా కాబాపై దండెత్తుట. 1470 సంవత్సరాల క్రితం యామన్ రాజుగా అబ్రహా ఉండెను. అబ్రహా రాజు క్రైస్తవ మతస్థుడు. అరబ్బులు మక్కాలోనున్న కాబా గృహమును దేవుని పవిత్ర స్థలంగా భావించి భారీ ఎత్తున ప్రతి సంవత్సరం హజ్ చేసేవారు. ప్రతిరోజు ప్రజలు పలువైపుల నుండి తండోపతండాలుగా మక్కాకు వచ్చి కాబా గృహమునకు ప్రదక్షిణములు చేసి తమ మొక్కులను, కోరికలను తీర్చుకొనుచుండిరి. అరబ్బులకు కాబాపై ఉన్న ఆకాంక్షను చూసి అబ్రహా ఒకింత అసూయపడి కాబాకు దీటుగా ఒక ప్రార్థనా మందిరమును, చర్చిని యామన్లో నిర్మించతలపెట్టెను. అనతి కాలంలోనే అబ్రహా రాజు యమన్లో సనా అను ప్రదేశమున అన్ని ఆధునిక సదుపాయములు గల ఒక అద్భుతమైన చర్చిని కాబాకు దీటుగా నిర్మించాడు. కాబాకు బదులు ఆ చర్చిలో ప్రజలు హజ్ దీక్షలు చేయవచ్చని, తమ కోరికలను ఫలవంతం చేసుకోవచ్చని అతడు ప్రకటించి అరబ్బు దేశములో ప్రచారము చేయించాడు. అది అరబ్బులకు కోపము తెప్పించింది. బను కనానా తెగకు చెందిన అరబ్బువాసి కోపావేశమునకు లోనై అబ్రహా ప్రచారమును ధిక్కరించుటకై ఒక రాత్రి ఆ చర్చిలో ప్రవేశించి అపవిత్రం చేశాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న అబ్రహా అరబ్బులపై కోపోద్రిక్తుడై ప్రతీకార చర్యలు తీసుకొనుటకై అరబ్బుల ఆరాధనాలయమైన కాబాపై దండెత్తుటకు నిర్ణయించెను. వెంటనే అబ్రహా ఏనుగుల దళముతో కూడిన 60,000 సైన్యమును సమకూర్చుకొని తానొక ఏనుగుపై స్వారీ అయి యామన్ నుండి మక్కా వైపు బయలుదేరెను. ఆ సైనికులు నెమ్మదిగా మక్కా సమీపమునకు చేరుకొని అక్కడ గుడారములు ఏర్పరచుకున్నారు. అక్కడ నుండి ఆయన సైనికులు మక్కా పట్టణంపై దండెత్తి మక్కా వాసుల మేకలను, ఒంటెలను, పశువులను, విలువైన వస్తువులను దోచుకొని తమ గుడారములకు పోయారు. ఆ సైన్యం అబ్దుల్ ముత్తలిబ్కు చెందిన 200 ఒంటెలను కూడా తోలుకొని పోయింది. ఆ కాలంలో అబ్దుల్ ముత్తలిబ్ గారు కాబా యొక్క ముతవల్లి మరియు సజ్జాద్గా ఉండిరి. ఆ విషయాన్ని తెలిసి అబ్దుల్ ముత్తలిబ్ చాలా విచారగ్రస్తుడయ్యెను. ఆ విషయమును చర్చించుటకై అబ్దుల్ ముత్తలిబ్ గారు అబ్రహా సైనిక గుడారముల వద్దకు పోయెను. రాయబారము చేయుటకై ఒక మక్కా సర్దారు వచ్చినాడని తెలుసుకొని అబ్రహా వెంటనే అబ్దుల్ ముత్తలిబ్ను తన వద్దకు పిలుచుకొని ఇట్లు సంభాషించెను. అబ్రహా, నువ్వు ఏ పనిమీద వచ్చావు? అబ్దుల్ ముత్తలిబ్, అయ్యా, మీ సిపాయిలు మా ఒంటెలను, మేకలను, పశువులను బలవంతంగా లాగుకొని వచ్చారు. దయచేసి వాటిని నాకప్పగించండి. ఇదే పనికై నేను మీ వద్దకు వచ్చాను. అబ్రహా, ఓ ఖురైషు సర్దార్, ఇంతమాత్రానికై నీవు నా వద్దకు వచ్చావా? నీవు వాస్తవముగా ఒక భక్తిపరాయణోత్తమునిగా కన్పిస్తున్నావు. కాని నీవు ఒంటెలను, మేకలను తిరిగి ఇవ్వమని కోరుట నా దృష్టిలో నీ బలహీనతను ప్రదర్శించావు. మీ కాబా గృహమును ముక్కలు ముక్కలుగా పడగొట్టి ప్రపంచంలో దాని పేరు శాశ్వతంగా లేకుండా చేయుటకు నేను ఈ సైన్యముతో ఇక్కడకు వచ్చాను. మీ బలమెంతో తెలుసుకొనుటకై మీ ఒంటెలను, మేకలను తీసుకొని వచ్చాను. కాని మీలో ఎదురించే శక్తి లేదని తేలిపోయింది. మీ ఒంటెలు మరియు మేకలు నాకెందుకు? కాబాను నేను విచ్ఛిన్నం చేస్తానంటే నీవు మౌనంగా ఉంటావెందుకు? అబ్దుల్ ముత్తలిబ్, నేను వాస్తవముగా మా ఒంటెలను, మేకలను విడిపించుకొని పోవుటకు వచ్చాను. కాబా గృహం కొరకు కాదు. కాబా నా ఇల్లు కాదు. అది నా సొత్తు కాదు. అది దైవ సొత్తు. దైవమే తన గృహాన్ని కాపాడుకుంటాడు. కాబా గురించిన నాకేమాత్రం చింతలేదు. అబ్రహ్, ఓ సర్దార్, జాగ్రత్తగా విను. మీ కాబాను ధ్వంసం చేసి దాని నామరూపాలు లేకుండా చేయుట నా దండయాత్ర ఉద్దేశ్యం. మీ మక్కావాసులు మద గర్వంతో మా పవిత్ర చర్చిలో జోరబడి అపవిత్రత గావించినందుకు ప్రతీకార వాంఛతో ఈ దాడి చేయటానికి వచ్చాను. అబ్దుల్ ముత్తలిబ్, అది మీ ఇష్టం. దేవుని ఇష్టం. కాబాను రక్షింపమని సిఫారసు చేయడానికి
నేను మీ వద్దకు రాలేదు. అది అల్లాహ్ చూసుకుంటాడు. అబ్దుల్ ముత్తలిబ్ గారి వినయపూర్వక అబ్రహ్ జాలి చెంది, బలవంతంగా తోలుకొచ్చిన మేకలను జంతువులన్నింటినీ, ఆయనకు అప్పగించుటకు సైన్యానికి ఆజ్ఞాపించాడు. అబ్దుల్ ముత్తలిబ్ గారు, ఒంటెలను మరియు మేకలను సైన్యం నుండి విడిపించుకొని, మక్కాకు తిరిగి వచ్చారు. మక్కా సర్దారులను తన ఇంటికి పిలుచుకొని, ఇలా చెప్పెను. ఓ మిత్రులారా! తమ తమ విలువైన పశువులను వెంటనే తీసుకొని, ఇక్కడ నుండి ఖాళీ చేయండి. ప్రాణరక్షకై కొండల్లో, లోయల్లో తలదాచుకోండి. అబ్రహ కాబాపై దాడి చేయుటకు వచ్చాడు. త్వరపడండి. ఆ తర్వాత అబ్దుల్ ముత్తలిబ్, ముఖ్యమైన ఖురైష్ సర్దారులను వెంటబెట్టుకొని, కాబా గృహమునకు వచ్చి, తలుపును పట్టుకొని కన్నీరు కారుస్తూ, గద్గద స్వరంతో అల్లాహ్ను ఇలా వేడుకున్నాడు. ఓ అల్లాహ్! ప్రతి వ్యక్తి తమ తమ గృహాలను రక్షించుకుంటాడు. సందేహం లేదు. నీవు కూడా నీ గృహమును రక్షించుకో. ఈ సైన్యంపై నీ శిక్షను అవతరింపజేయి. ఆ తరువాత అబ్దుల్ ముత్తలిబ్ తన కుటుంబ సభ్యులతో, ఒక కొండపైకి, అబ్రహా సైన్యంపై దైవశిక్ష అవతరించే తీరు గమనించసాగారు. ఉదయం కాగానే, అబ్రహా తన సైన్యాన్ని సిద్ధపరిచి, తాను తన ఏనుగుపై స్వారీ అయి మక్కాకు బయలుదేరెను. కానీ వారు, ముగమ్మస్ అనే ప్రదేశానికి చేరుకోగానే, అబ్రహా స్వారీ చేస్తున్న ఏనుగు, కూలబడిపోయింది. సైనికులు దానిని ఎంత కొట్టినా, అది లేవలేకుండెను. ఏనుగు ముఖమును ఉత్తర, దక్షిణ లేక తూర్పు వైపులకు తిప్పినప్పుడల్లా, అది లేచి పరుగులు తీసేది. కాని కాబా వైపు నడుచుటకు దానిని అదిలిస్తే, అది గడగడ వణుకుతూ, కన్నీరు పెట్టుచూ భూమిపై, కూలబడిపోయిది. ఆ సందర్భంలో దైవం ఆ దుష్టులను శిక్షించుటకై, అబాబీల్ అను పక్షుల గుంపులను, సముద్ర తీరము నుండి, అబ్రహ సైన్యంపైకి పంపించాడు. ప్రతి పక్షి చాలా పదునైన, మూడేసి కంకర రాళ్లను, ఒకటి ముక్కున, ఎత్తిన రెండిటిని కాళ్ల పంజాలో పట్టుకొని వచ్చాయి. ఆ పక్షులు ఆ కంకర రాళ్లను, ఆకాశము నుండి అబ్రహా సైన్యంపై కురిపించాయి. ఆ కంకర రాళ్లు దెబ్బలకు, సైనికుల శరీర అవయవములు తెగిపోయి, కండరాలు తెగిపోయి, అక్కడికక్కడే వారు ప్రాణాలు వదిలారు. ఏనుగులు కూడా ఆ కంకరరాళ్లకు మరణించాయి. ఆ కంకరరాళ్ల దెబ్బలను, తాళలేక సైన్యంలో తాకిసలాట మొదలై, ఒకరికొకరు తొక్కించుచు పరుగులు తీశారు. అందులో మిగిలినవారు కూడా మరణించారు. ఆ రాళ్ల దెబ్బలకు, అబ్రహా చేతి వేళ్లు, గోళ్లతో చిగుర్ల నుండి, వేరై కత్తితో ఖండించినట్లు క్రింద పడిపోయాయి. అబ్రహా తాను సనాలో నిర్మించిన చర్చి వద్దకు చేరకముందే, గుండె పగిలి భయంకరంగా మరణించాడు. కాబా శుభములను వార్షించే నిలయమది, దైవాధనకు పవిత్ర స్థలమది. కాబాపై దాడి చేసే ఏ మూర్ఖుడైనను, బతికి బట్టకట్టలేడు. దైవమును ధిక్కరించిన దుష్టులు, దైవ శిక్షలో మాడిపోతారు. పర్వత కొండలలో తలదాచుకున్న, మక్కావాసులు అబ్రహా సైన్యంపై, దైవశిక్ష అవతరించినది, కళ్ళారా వీక్షించి దైవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రశాంతంగా వారు తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. ఆ సంవత్సరం మొహరం నెలలో ముహమ్మద్, సల్లల్లాహు అలైహి వసల్లం, జనించడానికి 40 రోజుల ముందు జరిగింది. ఆ సంఘటనలను గురించి తెలుసుకున్న ఇతర దేశాధిపతులు, కాబా పవిత్రతను గమనించరు, మరియు కాబాను దైవ గృహంగా గుర్తించారు. ఆనాటి నుండి నేటి వరకు ఏ పాలకుడు కూడా, అబ్రహాలా కాబాను ఆక్రమించే సాహసం చేయలేదు. పవిత్ర ఖురాన్లో ఈ సంఘటనను సూరా అల్ ఫీల్ యందు అల్లాహ్ ఈ విధంగా వివరించాడు. భావం: ప్రియమిత్రమా, ఏనుగుల దళముతో దండెత్తిన వారికి, నీ ప్రభువు ఎలాంటి శిక్ష విధించాడో, నీకు తెలియదా? వారి దాడిని విఫలము చేయలేదా? మరియు వారిపై అబాబీల్ పక్షులను, గుంపులు గుంపులుగా పంపించి, కంకర రాళ్లను కురిపించగా, వారు దంచిన ధాన్యము పొట్టులాగా మారిపోయిరి. అనగా అబ్రహా రాజు, మదగర్వంతో దైవమును ధిక్కరించి, ఏనుగుల దళము కలిగిన వేలాది సైన్యమును, సమకూర్చి విజయ దుందుబితో కాబాను ధ్వంసం చేయుటకు, మక్కాలో ప్రవేశించిన తరుణంలో,
ఆ సైన్యమును విజయవంతముగా ఎదుర్కొనుటకు, అల్లాహ్ అబాబీల్ పక్షులను తన సేనగా ఎంచుకున్నాడు. అల్లాహ్ ఆజ్ఞపై సముద్ర తీరం నుండి, అబాబీల్ పక్షులు గుంపులు, గుంపులుగా సైన్యంపై, విహారం చేసి పదునైన కంకర రాళ్లను, ఆ సైన్యంపై ఆకాశం నుండి కురిపించగా, వారి శరీర అవయవములు, కండరములు దంచుతున్న ధాన్యము నుండి పొట్టు, ఎలాగైతే ముక్కలు ముక్కలుగా ఎగిరిపడునో, అట్లు ఎగిరి పడెనని అర్థం. హజ్, ఉమ్రాలు దైవ వరాలు. కాబాలో సలిపే దీక్షలు అవి. పాపవిమోచనకు, పశ్చాత్తపమునకు చేసే దీక్షలు అవి. జం నీరు, హజ్రే అస్వద్ దీక్షపరులకు దైవ ప్రసాదం. తవ్వాఫ్, సయీలు అల్లాహ్ను కొలిచే దీక్షలు అవి.